అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మేము ఈరోజు గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకుని వచ్చాము. నేను మా అత్తయ్య గారు అయితే ఫాస్టింగ్ ఉన్నామండి. మీలో ఎంతమంది ఉన్నారో ఫాస్టింగ్ నాకు కామెంట్స్లో చెప్పండి. సో మేము ఈరోజు ఉపవాసం ఉన్నాం కాబట్టి ఏమీ తినలేదు ఫ్రెండ్స్. మా అత్తగారు అయితే స్పెషల్గా ఒక పానకం చేస్తాను, అది తాగుదాం సాయంత్రం అన్నారు. సో ఇక్కడ కావాల్సినవన్నీ పెట్టారు, అవేంటో ఆవిడే చెప్తారు, విన్నామా? అత్తగారు చెప్పండి. ఇది ఇలాచీ పొడి, ఓకే, కొబ్బరి పౌడర్, ఓకే, పాలు, ఓకే, ఓకే, అరటిపళ్ళు, పంచదార. అరటిపళ్ళు కూడా వేస్తామా పానకంలో? వేస్తాం. ఇవి చాలు, చాలా సూపర్ గా వస్తుంది. ఓకే, బాగుంటది కూడా తాగితే. ఓకే, ఓకే, ఎలా చేయాలో చెప్పండి అయితే. మరి మన వ్యూవర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. చెప్పండి ఏం చేయాలి ఇప్పుడు. ఫస్ట్ ఏం చేయాలి? పాలు ఉన్నాయి కదా, పాలు మనం పంచదార వేసుకొని. ఎంత పంచదార వేసుకోవాలి? మనకి స్వీట్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఒక చిన్న గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇందులో మనం ఈ కొబ్బరి కూర ఉంది కదా, దీన్ని కూడా వేసేద్దాం. వేసేసి దాని తర్వాత ఈ అరటిపళ్ళు అందులో వేసేసి పిసికియాలన్నమాట. ఈ అరటిపళ్ళు కూడా ఇందులో వేసేసి కలిపేసి అప్పుడు దీన్ని మనం గ్లాసులో వేసుకొని తాగితే సరిపోతుంది. ఈ యాలకుల పొడి కూడా వేసేద్దాం. ఇదిగోండి చూడండి, ఇది పానకం అంటే ఇలా తయారు చేసుకోవాలి. మీకు కొంచెం పాలు ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, కొంచెం పలచగా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, మనం గ్లాసులో వేసుకొని సర్వ్ చేసుకొని తాగడమే. ఓకే యూస్, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూసారు కదా మా అత్తయ్య గారు పానకం ఎలా చేశారో. మీరు కూడా ఉపవాసం ఉంటే ఈ పానకం చేసి టేస్ట్ చూసి మాకు చెప్పండి. బాయ్ బాయ్.